శవం అన్న దొరుకుతుంది కానీ ఇందులోకి వెళ్తే శవం కూడా దొరకదు. హే గైస్, ఎలా ఉన్నారు? మనం మన లైఫ్లో ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఏదో ఒక పర్పస్ మీద మనం మన నేటివ్ ప్లేస్ అనేది వదిలి బయటకు వెళ్తూ ఉంటాం. దానివల్ల మనకు అక్కడ చాలా అన్కంఫర్టబుల్గా, ఇంకా ఎంతో అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడలేం, ఏం చేయలేం ఉంటుంది. ఇప్పుడు మనకు మన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, హోమ్, పేరెంట్స్ ఇలా అందరూ గుర్తొస్తూ ఉంటారు. దాన్నే మనం హోమ్ సిక్ అంటాం. ఈ హోమ్ సిక్ అనేది మనకు మన నేటివ్ ప్లేస్కి ఉన్న బాండింగ్ అనేది మనకు తెలిసేలా చేస్తుంది. అలాంటి ఫేస్లో ఉన్న వాళ్ళకి ఒక సొల్యూషన్ వెతికి వీడియో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి వచ్చింది ఈ వీడియో. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క నేటివ్ ప్లేస్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడు మనం చాలా పీస్ఫుల్గా, ఎంతో ఎనర్జెటిక్గా మారి మన వర్క్ అనేది మనం చేసుకోగలుగుతాం. సో వెల్కమ్ టు మై నేటివ్ ప్లేస్. మాది బాపట్ల డిస్ట్రిక్ట్లో చీరాల టౌన్లో వాటర్ అనే ఒక విలేజ్. ఆ నేటివ్ ప్లేస్ని మీకు 3 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 లైఫ్ స్టైల్, నెంబర్ 2 మార్కెటింగ్, అండ్ నెంబర్ 3 బీచ్. లైఫ్ స్టైల్, మా ఫాదర్ ఒక ఫిషర్మెన్ అండ్ మై రిలేటివ్స్ ఆల్ ఫిషర్మెన్స్. ఫిషింగ్ అనేది అంత సాధారణమైన విషయం అనేది కాదు. ఎర్లీ మార్నింగ్ 3 or 4కి లెగిచి కావాల్సిన మెటీరియల్స్ లైక్ ఐస్, వాటర్, గూడ్స్ అండ్ ఎనీథింగ్ వాటన్నిటిని బోట్లోకి సమకూర్చుకొని డెడ్ లిఫ్ట్ లాంటి వలల్ని లిఫ్ట్ చేసి ఎంతో కష్టంతో మొత్తం రెడీ చేసుకొని దేవుని పైన భారంతో అండ్ చాలా కాన్ఫిడెన్స్ అండ్ డేర్తో ఫిషింగ్ అనేది వెళ్తారు. ఫిషింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రిలేటివ్స్ వాళ్ళంతా కోరుకునేది ఒకటే, వీరు ఎలాగైనా సరే క్షేమంగా మళ్ళీ రిటర్న్ రావాలి అని. అంత డేర్ చేసి ఎంతో కష్టంతో లైక్ 3 or 5 days వరకు రిటర్న్ రావాలి. డేలో 2 hours రెస్ట్ తీసుకొని మొత్తం కష్టపడి తీసుకొచ్చే చేపలే ఇవి. మార్కెటింగ్. ఫిషింగ్ అథారిటీస్ సర్వీస్ ప్రకారం 43.2 metric tons of a fishes shamped in 2021 and Andhra Pradesh is the largest fishing transporting state in 2024. దీనికి మాలాంటి ఎంతో మంది ఫిషర్మెన్స్ యొక్క హార్డ్ వర్కే కారణం. మా వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఫిషెస్ని సావుకారుల దగ్గర నుండి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా చెన్నై అండ్ సమ్ అదర్ ప్లేసెస్, రెస్టారెంట్స్, అదర్ స్టేట్స్ ఇలా ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫిషర్మెన్స్ యొక్క కష్టాలు అనేవి అంత సాధారణమైన విషయాలు కాదు. వాళ్ళ యొక్క కష్టాలని వాళ్ళ మాటల్లోనే విందాం. పొద్దున్న లేచి వెళ్తాం తమ్ముడు, వెళ్ళి ఇంకా 3 రోజులు అందులోనే ఉండాలా. చాలా రిస్క్. ఆర్మీకి వెళ్తే శవం అన్న దొరుకుతుంది కానీ ఇందులోకి వెళ్తే శవం కూడా దొరకదు. అలా ఉంటుంది మా పరిస్థితి. వర్షం అన్నా, గాలి అన్నా, ఏమన్నా ఇంకా అందులోనే ఉండాలి. ఇంకా అది కూడా అలాగే ఉంటుంది. కానీ చేయిలు చూడండి ఎట్లా ఉన్నాయి, అలాగే ఉంటాయి. కరిగిపోయి ఉంటాం. ఏమీ మిగలవు. కానీ మేము, మా పిల్లలు, మా తాత, మా అమ్మమ్మ కూడా ఇంతే. ఇంకా ఇదే లైఫ్. చేపలు పెడతా ఉంటాం అంతే, వలేసి ఆ నైట్ టైంలో ఎత్తుకుంటాం. ఎత్తుకొని చేపలు గట్ట ఐస్ పడితే చేపల బాక్స్లో పెట్టుకుంటాం. లేకపోతే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి వలేస్తాం అంతే. మా కష్టం అంటే ఏరే ఉంటాయి. మరి కష్టమే కదా, మరి మా ఏట కడతాను అంటే కష్టమే. గాలి అంటే, వర్షం అంటే, తుఫాన్ అంటే టైమంతా తుఫాన్లో ఉండిపోతాం. అమ్ముతున్నాం అనుకో గిట్టుబాట్లు చేయడం కానీ డబ్బులు ఒకటే బేగ ఇవ్వట్లేదు. ఒక 10 రోజులకి 15 రోజులకి ఇస్తున్నారు. ఇప్పుడాగా మనకి ఏదో నిన్ను ఎవరో ఒకరిని వడ్డీ కప్పు చేసుకొని మళ్ళీ పడవలు వెళ్ళడమే. నేను 23 సంవత్సరాల నుంచి ఇప్పుడు 46 సంవత్సరాల దాకా యాడ్ చేస్తా ఉన్నాను. మా నాన్నగారు, మా తాత, మేము కూడా చేసిన కళ్ళు కనబట్ల 40 సంవత్సరాలు రాబడికే మా పని అయిపోతుంది. ఏటలకు పోతున్నాం, 10-15 రోజుల దాకా ఉంటున్నాం. సరైన గిట్టుబాటు లేక ఎక్కువ రోజులు 10-15 రోజులు ఉండవలసి వస్తుంది. వచ్చిన ఒక 300 లీటర్లు ఆయిల్, ఒక 10-15 గడ్డలు ఐసు, ఒక 10,000 రూపాయలు రేషన్ తీసుకెళ్ళినా దానికి వచ్చి రావడం. మేము చేసిన 10 రోజులు ఏటలో వృధా కనబడుతుంది. మార్కెట్ ఏం బాగుంటలేదు. వాళ్ళందరూ ఒక గమ్మత్తుగా ఉండి నాకు ఒక పొద్దు కావాలి, ఒక 10,000 రూపాయలు పొద్దు అనుకో, ఒక 7,000కి అట్లా మాట్లాడుకోవడం, వాళ్ళు కొనుక్కోవడం. బీచ్, ఆ ఊరి యొక్క బ్యూటీ మొత్తం బీచ్లోనే దాగుంటుంది.
మా బీచ్ అనేది చాలా పీస్ఫుల్గా అండ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. సండే అయితే చాలు మా ఊరికి చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఆరు ఒంటరిగా అయినా సరే వచ్చి చాలా చిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ బీచ్. మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా లోన్లీగా ఫీల్ అయినా మనకి ఎలాంటి ఫీలింగ్స్ అనేవి మనల్ని డామినేట్ చేస్తున్నా సరే అలా బీచ్కి ఒంటరిగా వచ్చి మనల్ని మనం ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లోర్ చేయగలిగితే మన యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ ఆల్ ఆర్ అన్నిటినీ మనం పోగొట్టుకోగలుగుతాం. అందుకేనేమో చాలామంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి న్యూ ప్లేస్, న్యూ పీపుల్ అండ్ న్యూ ఫుడ్ వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి చాలా హ్యాపీగా స్వీట్ మెమరీస్తో రిటర్న్ అవుతూ ఉంటారు. ఇక్కడికి న్యూగా వచ్చిన పీపుల్కి ఈ యొక్క బీచ్ అండ్ ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే ఈ ప్లేస్ యొక్క అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని వాళ్ళ మాటల్లోనే విందాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఈ బీచ్ ఇంకా డిఫరెంట్గా రాక్ బీచ్ ఇంకా బాగుంది. ఇది రావడానికి అందరూ ఫ్రెండ్లీగా ఉంది, నీట్గా ఉంది, వాటర్ అది కూడా బాగుంది. మీ ఊర్లో కూడా మీకు తెలిసినవి వేరే వాళ్ళకి కొత్తగా అనిపించేవి ఉంటుంది. దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసి ప్రెజెంటేషన్ చేసి వేరే వాళ్ళని మీ ప్లేస్కి ఇన్వైట్ చేయండి. దాని ద్వారా చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్లో ఏదో ఒకటి నేను ఎక్స్ప్లోర్ చేశాను అనే ఫీలింగ్తో బతుకుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.